బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సాగినటువంటి వ్యవహారం ఏకంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి లక్ష్మిని పరిగెట్టించేటంత వరకు వచ్చిందండి. బీజేపీ మహిళా నేతపై టీడీపీ నేతల దాడి, కర్రలు రాడ్లతో దాడులు, ప్రాణభయంతో లక్ష్మి పరుగులు పెట్టాల్సి వచ్చింది బీజేపీ నాయకురాలు. ఇది ఎక్కడ జరిగిందంటే చంద్రగిరి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి లక్ష్మిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. రామిరెడ్డిపల్లి పంచాయతీ నాగయ్య గారి పల్లికి చెందిన బీజేపీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి లక్ష్మి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం నాగయ్య గారి పల్లిలో తన నివాసంలో ఉన్న అగరబత్తి తయారీ యంత్రాలను ఎవరో ఎత్తుకుపోతున్నారన్న సమాచారం రావడంతో ఆమె గ్రామానికి చేరుకున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన నాగరాజు నాయుడు కుమారుడితో పాటుగా మరికొంతమంది కర్రలు రాడ్లతో లక్ష్మిపై దాడికి దిగారు. ప్రాణభయంతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తన ఇంట్లో చెల్లాచెదురుగా ఉన్న యంత్రాలను సరిచేసేందుకు తిరుపతి నుంచి ఆమె కూలీలను తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. అంతలోనే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆమె మీద దాడికి పూనుకున్నారు. ఇది గ్రామీణ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారం ఏ రీతిలో సాగుతుందో చంద్రగిరిలో ఉన్నటువంటి ఈ వ్యవహారం ఉదాహరణగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే అధికారం ఉందన్న కారణంతో ఇష్టారాజ్యంగా సాగిపోతున్నారు. తమ మిత్రపక్ష నేతల్ని కూడా సహించడం లేదు, ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. తమకు తోచినట్టుగా, తమకు ఆశించినట్టుగా, తమకు కావలసినట్టుగా సాగాలని ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పరిణామాలు ఉన్నాయి అని చెప్పడానికి చంద్రగిరిలో సాగినటువంటి ఈ వ్యవహారం ఒక ఉదాహరణ. ఇదే రీతిలో సాగుతుంది. మరి దీనికి అడ్డుకట్ట పడేటప్పుడు ఇలాంటి రాక్షసత్వం, ఇలాంటి రౌడీయుజం సాగిస్తున్నారనే కదా అప్పట్లో గత ప్రభుత్వం మీద జనాల్లో విరక్తి కలిగింది. అప్పట్లో వైసీపీ శ్రేణులు కొందరు ఇదే రీతిలో రెచ్చిపోతున్నారనే కదా వాళ్ళని సాగనంపారు. ఈ రీతిలో అధికార మదంతో వ్యవహరించబట్టే కదా వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించారు. మరి ఇప్పుడు ఇదే ప్రభుత్వం చేస్తున్నదేంటి? ఈ రీతిలో ఎవరో కాదు, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి, ఒక బీజేపీలో కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నాయకురాలు సొంత గ్రామంలో సాగినటువంటి ఈ వ్యవహారం ఏ రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నాయనడానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. మరి ఇలాంటి వాటిని నియంత్రిస్తారా, అదుపు చేస్తారా, లేకుంటే వారి మానాన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరేగిపోమని వదిలేస్తారా? చూడాలి. మరి ఇదే వదిలేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీకి కూడా ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కూటమి ప్రభుత్వానికి కూడా ఇది మేలు చేయదు. కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతల మీదే దాడులకు పాల్పడేటువంటి వాతావరణం ఎవరికి ప్రయోజనం కూడా కలిగించదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.